పార్టీ ఆదేశిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్పారు. హన్మకొండ జిల్లా కమలపూర్లో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. పోటీ చేయాలా వద్దా, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. వ్యక్తుల పట్ల పార్టీ దగ్గర అపరమైన సమాచారం ఉంటుందన్నారు. 2021 ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగబట్టారని ఈటెల ఆరోపించారు. కేసీఆర్ ఎమ్మెల్యే హక్కులను హరించారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. గెలిచిన ఎమ్మెల్యే బాధ్యతలను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని అన్నారు. జిల్లా నుంచి నియోజకవర్గ స్థాయి అధికారులకు ఆంక్షలు విధించారని ఆరోపించారు. నాడు కళ్యాణ లక్ష్మి చెక్కులపై సంతకాలు చేసేది తానైతే పంపిణీ చేసేది బీఆర్ఎస్ వాళ్ళని చెప్పుకొచ్చారు. ఎక్కడ అధికారమైన కార్యక్రమాలు నిర్వహించలేకపోయామని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అప్పటి ప్రభుత్వం పగబట్టిందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి పరిపాలన చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఈటెల రాజేందర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. మోదీకి లేఖ రాస్తే సీబీఐతో విచారణ జరిపించే విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో సమీక్ష నిర్వహిస్తే అసలు దోషులు బయటపడతారని అన్నారు. అన్ని సాక్ష్యాధారాలతో కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కంపెనీ చేసిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 2008 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సమీక్ష జరిగింది. నాడు 17,800 కోట్లతో 160 టీఎంసీలతో ప్రాజెక్టుకు ప్రతిపాదన జరిగింది. 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక చేశారు. దీంతో పాటు 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదన చేశారు. మరో 20 టీఎంసీలు పెంచి 38,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పనుల కోసం గుత్తేదారులకు 11,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని రఘునందనరావు వివరించారు. అయితే 2016లో కేసీఆర్ హయాంలో ప్రాజెక్టు డిజైన్ మార్చారని రఘునందనరావు పేర్కొన్నారు. 63,000 కోట్లతో ప్రాజెక్టు డిపిఆర్కు ప్రతిపాదనలు పెట్టారని ఆరోపించారు. తర్వాత ప్రాజెక్టు వ్యయాన్ని 80,000 కోట్ల రూపాయలతో పెంచారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రాజెక్టు వ్యయాన్ని 1.5 కోట్లకు పెంచిందని రఘునందనరావు పేర్కొన్నారు.